గవర్నమెంట్ జీవో ఇచ్చిన సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచబోమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అంతరించిపోతున్న సినిమా హాళ్లను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సమావేశం జరిగింది. 5 కీలక అంశాలపై చర్చించారు. పర్సంటేజ్ విధానం చిన్న సినిమాలకు ఎలా అయితే పర్సంటేజ్ విధానం ఉందో పెద్ద సినిమాలకు కూడా అదే అమలు కావాలని డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్లను చూడాలని, లాభ నష్టాలను సమానంగా పంచుకునే విధానం రావాలని డిమాండ్ చేశారు ఎగ్జిబిటర్లు. ఇటు సినిమాల రన్ టైం పైన చర్చించారు. ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. యాక్టివ్ ప్రొడ్యూసర్ చాలామంది దీనికి మద్దతుగా ఉన్నారు. కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు అందరికీ ఉన్నాయి. వాళ్ళకి బాధలు లేవని అనట్లేదండి. సినిమాలు మేము తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు. బాధలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరూ ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి. ఎక్కడ సింగిల్ థియేటర్లు మనుగడ మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి. అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే. బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు. సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడటానికి? హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా చెప్పండి? ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 రూపీస్. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 రూపీస్ చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 వీక్స్ రెవెన్యూ అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయడు సార్. మీడియం పిక్చర్స్కి చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 రూపీస్, 80 రూపీస్. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. షోస్ ఆర్ క్లోజ్డ్. ప్లీజ్ హ్యావ్ సింపతి. It is really sympathy critical. We have to close otherwise. 94% ఈరోజు క్లోజ్ థియేటర్స్ అంటే అసలు ఏమిటిది? ఇది ఎప్పుడు అవ్వలేదు. ఇది కోవిడ్లో కూడా చూడలేదు.